విహారీ ఇంట్లో లక్ష్మీ ప్రకాష్కి దండలు మార్చుకునే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇంకా ప్రకాష్ అలా లక్ష్మి మెడలో దండ వేయడానికి రెడీగా ఉంటాడు. ఇంకా లక్ష్మి కంగారు పడుతూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. విహారీ చాలా సీరియస్గా ఉంటాడు. ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ప్రకాష్ దగ్గరికి వచ్చి లక్ష్మి మెడలో పూలమాల వేయబోతూ ఉంటాడు. అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటే సహస్ర బాగా అయింది అన్నట్టుగా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా పూలదండని వేయబోతూ ఉండగానే విహారీ వచ్చి ఒక్కసారిగా ఆ పూలమాలని తీసుకొని గట్టిగా విసిరి కొట్టేస్తాడు. అలా విసిరి కొట్టేసరికి ఒక్కసారిగా అందరూ చూసి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి విహారీ, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు అలా విసిరి కొట్టావు అని అడుగుతూ ఉంటారు. ఇక అసలు వీడు ఈ పూలదండ లక్ష్మి మెడలో ఎందుకు వేయాలి, వీడు వేయకూడదు, అసలు వీడు లక్ష్మి భర్త కానే కాదు అని అంటూ ఉంటాడు. రే చెప్పరా, ఎందుకురా ఈ నాటకాలు, నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టలేదు కదా అని విహారీ అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి విహారీ, అన్నీ తెలిసి ఎలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు ప్రకాష్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని విహారీ కొడుతూ ఉంటాడు. ఇంకా అలా కొట్టేసరికి అంబిక, ఏంటి విహారీ, మీ ఫ్రెండ్, తను నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, ఎందుకు అతన్ని ఎలా కొడుతున్నావు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు విహారీ అని అంబిక అంటుంది. అసలు వీడు భార్యాభర్తలు దండలు మార్చుకుంటే నీకెందుకు అని అంబిక అంటుంది. అసలు వీడు లక్ష్మి భర్తే కాదు, లక్ష్మిని పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటాడు. ఇంకా అలా అని వేద మంత్రాల సాక్షిగా లక్ష్మి మెడలో తాళి కట్టింది నేను, లక్ష్మిని పెళ్లి చేసుకున్న భర్తని నేను అని విహారీ ఒక్కసారిగా చెప్పేయడంతో యమున, పద్మాక్షి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సహస్ర ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా వసుధ, చారుకేశ అలా చూస్తూ ఉండిపోతారు. విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టిన భర్తని నేనే, లక్ష్మిని వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాను అని అందరికీ నిజం చెప్పడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇది నిజమా లేకపోతే సహస్ర, యమున కన్న కలనా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.